ఈ దిన వాక్య ధ్యానాంశము ఆత్మీని భయము ఆత్మీని పిరికివానిగా చేస్తుంది. ఒక చిన్నది చలిమంటి దగ్గర కూర్చుని పేతును చూచి, నీవును యేసుని శిష్యులలో ఒకడివి కదా అని అడగగా పేతురు భయపడి, ఓయి నువ్వు ఏం అంటున్నావో నాకు తెలియదు అని అబద్ధం చెప్పాను. భయం ఒక ఆత్మీయుని పిరికివానిగా చేసింది. భయం ఒక ఆత్మీయుని ప్రభు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ఆనాడు పేతురు కలిగి ఉన్న భయమే యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పే విధముగాను, ప్రమాణాలు చేసే విధముగాను, శాపనార్థాలు పెట్టుకునే విధముగాను చేసింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు బిగించుకుని లోపల దాక్కున్నట్టుగా మనం చూస్తాం. ఆనాడు శిష్యులు కలిగి ఉన్న భయమే ప్రభు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ఈరోజు నీవు ప్రభు కోసం జీవించవలసినంతగా జీవించలేకపోతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అన్య జనుల మధ్య నిన్ను నీవు ప్రభుకు సాక్షిగా కనబరుచుకోలేకపోతున్నావా? ఎవరైనా నిన్ను చూచి నీవు క్రైస్తవుడివా అని ప్రశ్నిస్తే, అబ్బే అదేం లేదండి అని నీ విశ్వాసాన్ని దాచిపెట్టేవానిగా ఉన్నావా? వీటన్నిటికీ కారణం బహుశా నీవు కలిగి ఉన్న భయమేనేమో గమనించు. భయము ఆత్మీయ లక్షణము కాదు. దేవుడు మాకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనను తన సాక్షులుగా వాడుకొనకపోవడానికి గల కారణము, మనము ధైర్యముగా ఉండవలసిన సమయములో భయపడడం వలనే. నయమాను బహుమూర్ఖుడు కానీ అతని దగ్గర ఉన్న బానిస పిల్ల ధైర్యముగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చి ఓ సైన్యాధిపతిని మార్చివేసింది. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం 15వ వచనం దగ్గర చూస్తే అర్థమవుతుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ప్రభు కొరకు ధైర్యము, రోషము కలిగి సాక్షిగా జీవించు. దేవుడి దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.